ఒకసారి యూకేలో స్పాన్సర్షిప్ జాబ్స్ ఎలాగా దేంట్లో చూసుకోవచ్చు, ఏ వెబ్సైట్స్ మనకు యూజ్ అవుతాయి అనేది, ఏ కంపెనీస్లో ఏ రోల్స్లో ఎన్ని జాబ్ వీసాస్ ఇప్పుడు దాకా అవైలబుల్గా ఉన్నాయనే దాన్ని కూడా ఒకసారి దీంట్లో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. బట్ వీటిల్లో కొన్ని పేమెంట్స్ అడుగుతున్నాయి. నేను నిన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేను నిన్న నార్త్ ఆంప్టన్ ఒక ఈవెంట్ జరిగితే అక్కడికి వెళ్ళాను. అంటే మన స్టూడెంట్స్ కొంతమంది మనల్ని అప్రోచ్ అయ్యారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎవ్రీడే నేను అన్నీ కూడా మీకు ఏంటంటే మన జాబ్ హంటింగ్ సిరీస్లో డైలీ ఏదో ఒక జాబ్ తీసుకొస్తూనే ఉన్నాను. ఎంటర్టైన్మెంట్ చాలామంది చేస్తున్నారు, ఇలా యూజ్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇలాగా ఒక మంచి నెట్వర్కింగ్ మనం బిల్డ్ చేసుకుంటే 100% అది ఎక్కడుందో మనకు అది యూజ్ అవుతుంది. నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు యూకే కాంటాక్ట్స్ 1-2 అది నా ఫ్రెండ్స్. ఈరోజు నా యూకే కాంటాక్ట్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ అందులో కాదండి ఒక 1500-1600 మీడియం ఉంది. చెయ్యి కలిస్తేనే ప్రతి ఒక్క అడుగు ముందుకు వెళ్తుంది. అలానే కూడా మీ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుని మీ కాంటాక్ట్స్ పెంచుకుంటేనే. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఏంటంటే ఒకసారి మనం యూకేలో అసలు స్పాన్సర్షిప్ జాబ్స్ ఎలా చూడాలి, లేకపోతే స్పాన్సర్షిప్ జాబ్స్ మనకి రావడం ఎలాగా, వీటి గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన వాటిల్లో నేను ఒకసారి మీకు ఒక పాసిబిలిటీస్ చెప్తాను. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. హాయ్, దిస్ ఈజ్ నవీన్. ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఎన్సీ టాక్స్. సో ఒకసారి మనం డీటెయిల్డ్గా నేను ఒకసారి యూకేలో స్పాన్సర్షిప్ జాబ్స్ ఎలాగా దేంట్లో చూసుకోవచ్చు, ఏ వెబ్సైట్స్ మనకు యూజ్ అవుతాయి అనేది నేను ఒకసారి ఫర్దర్గా ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది వచ్చేసరికి ukovisajobs.com అనే పోర్టల్ ఒకసారి ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత దానిలో ఫిల్టర్స్ మీరు ఒకసారి చూస్తే కొన్ని జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఏంటి అంటే ఏ జాబ్స్ దేంట్లో ఉన్నాయి, లేకపోతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఏ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేవి కూడా దాంట్లో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ukovisajobs.comలో. అలానే companyjobs.co.uk ఈ వెబ్సైట్లో ఏంటంటే ఎస్పెషల్లీ వీటిల్లో కొన్ని ఏంటంటే నేను చెప్పే వెబ్సైట్స్ కొన్ని పేమెంట్లు అడుగుతున్నాయి. మీరు అన్నెసరీగా అయితే దేంట్లో చేయకండి. ఒకసారి ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో ఒకసారి ఇది చూసుకోండి. లిమిటెడ్గా ఉంటుంది. మీకేంటంటే ఫర్దర్గా ఇది మీకు యూజ్ అవుతుంది. companyjobs.co.uk దీంట్లో ఏంటంటే అసలు ఏ కంపెనీస్లో ఏ రోల్స్లో ఎన్ని జాబ్ వీసాస్ ఇప్పుడు దాకా అవైలబుల్గా ఉన్నాయి అనే దాన్ని కూడా ఒకసారి దీంట్లో వాడు చూపిస్తూ ఉన్నారు. నేను రీసెంట్గానే నిన్న ఒక ఈవెంట్లో నేను చూసినప్పుడు దాంట్లో వాళ్ళు పెద్ద పీపీటీ వేసి దాంట్లో మరి ఈ స్పాన్సర్షిప్ వీసా జాబ్స్ దేంట్లో చూసుకోవచ్చు అని చూపించారు. బట్ వీటిల్లో కొన్ని పేమెంట్స్ అడుగుతున్నాయి. పేమెంట్స్ అది అన్నెసరీ అనిపించింది. ఒకసారి చూడండి. లేదు మీరు జస్ట్ ఏదన్నా ఫ్రీ ట్రయలో లేకపోతే జస్ట్ £2 £3 అంటే ఓకే, పర్లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీకు యూజ్ అయ్యేది కాబట్టి ఇక్కడ మీకు ఒక ఛాయ్ వస్తుందేమో, అంత మించి ఎక్కువ రాదు కదా. tied2jobs.co.uk ఈ tied2jobs.co.ukలో ఏంటి అంటే ఒకసారి దేంట్లో అయితే కొన్ని అవైలబుల్గా ఉన్నాయి అంటే రిమోట్లో ఉన్నాయా, లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ఏమైనా రిమోట్ జాబ్స్ చేసుకోవచ్చా, 2-3 జాబ్స్ చేసుకోవచ్చా అనేది కూడా ఒకసారి డీటెయిల్డ్గా వాళ్ళు ఎవ్రీథింగ్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మేబీ అది కూడా మీకు యూజ్ అవ్వచ్చు. ఒకసారి డీటెయిల్గా చూడండి. తర్వాత jobvisa.co.uk ఈ jobvisa.co.ukలో ఇలానే ukhired.com ఇది కూడా. సో ఎవ్రీథింగ్ ఈ అన్ని వెబ్సైట్లు కూడా ఓవరాల్ ఎన్ని ఉన్నాయంటే ఒక 5 వెబ్సైట్స్ మీకు ఈరోజు నేను చెప్పాను. ఈ 5 వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్ అనేది మీకు 100% మీకు అది యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఓపెన్ చేసి పోర్టల్ ఓపెన్ చేయండి. ఒక 5 minutes స్పెండ్ చేసి ఫిల్టర్స్ చేయండి. ఎవ్రీథింగ్ ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలానే నేను నిన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేను నిన్న నార్త్ ఆంప్టన్ ఒక ఈవెంట్ జరిగితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మన స్టూడెంట్స్ కొంతమంది మనల్ని అప్రోచ్ అయ్యారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకనంటే వాళ్ళే ఇలా అన్న మీరు చెప్తున్నారు మాకు అది మంచి యూస్ఫుల్గా ఉంది అని వాళ్ళు అన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. వాళ్ళే నాకు కొన్ని సజెషన్స్ చేశారు. లైక్ ఏంటంటే మ్యాక్ రిక్రూట్మెంట్ అని ప్రజెంట్ అది ఏంటి అంటే మన నార్త్ ఆంప్టన్లోనే ఉంది యూకేలో. దీంట్లో నేను ఒకసారి డైరెక్ట్ నేను ఫిజికల్గా ఆఫీస్ కూడా నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు చెప్పేది జారాలో కానీ ఇంకొన్ని వేర్ హౌసెస్లో కానీ, నార్త్ ఆంప్టన్ అంటే మెయిన్గా అక్కడ వేర్ హౌసెస్ ఉంటాయన్నమాట. సో అక్కడ చాలా అనేది కొన్ని ఫుల్ టైం వేకెన్సీస్ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీరు ప్రజెంట్ హాలిడేస్ టర్మ్లోనే ఉన్నారు.
లొకేషన్ చేంజ్ అయ్యే ఫ్లెక్సిబిలిటీ ఉందంటే ఒకసారి నార్తాంప్టన్‌లో మీరేమన్నా చూస్తాను ఫుల్ టైమ్ జాబ్స్ అంటే మంచి పే వాళ్ళు ఇస్తారు కాబట్టి 100% మీకు అది యూజ్ అవ్వచ్చు. జారాలో గూడా మీకు 100% అది మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటదని నా అభిప్రాయం నేను అనుకోవడం. ఇలాని మ్యాక్ రిక్రూట్‌మెంట్ గానీ, యూకే వీసా జాబ్స్ కానీ, లేకపోతే ఇంకా మరిన్ని గానీ ఎవ్రీడే నేను అన్నీ గూడా మీకు ఏంటంటే మన జాబ్ హంటింగ్ సిరీస్‌లో డైలీ ఏదో ఒక జాబ్ తీసుకొస్తానే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే చెప్పారు మనోళ్ళు, అది కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. యాంగార్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీ అని ఒకటి. తర్వాత పాపం ఇక్కడే నార్తాంప్టన్‌లోనే మనోళ్ళు పప్పా జాన్స్ అనేది అదొకటి చెప్పారు. ఫైర్ అవే గానీ, డీపీడీ గానీ, జీఎక్స్ఓ గానీ, రాయల్ మెయిల్ గానీ వీటన్నిటిలో కూడా జాబ్స్ అనేవి ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ వీడియో మీరు చూస్తుంటే నేను ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఎక్స్టర్నల్ లింక్స్ నేను ఎందుకు పెట్టట్లేదంటే, ఎక్స్టర్నల్ లింక్స్ పెడితే ఎవ యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ సజెస్ట్ చేయట్లేదు అందరికీ. నేను అందుకే అందరిని కూడా ఒకసారి లింక్ అని కామెంట్ చేయండి పెడతానని ఎందుకంటున్నానంటే, ఈ ఎక్స్టర్నల్ లింక్స్ అనేది మనం ఇవ్వకూడదు. ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ రూల్స్ ప్రకారం ఎక్స్టర్నల్ లింక్స్ మనం ఇస్తే అవి వ్యూస్ అనేది ఎక్కువ వెళ్ళదు. ఎక్కువ మంది చూడలేరు. నేను అందు గురించనే నేను ఎవరికీ కూడా నేను అది ప్రొవైడ్ చేయలేకపోతున్నా. బట్ నేను ఒకసారి స్క్రీన్ మీద అన్నీ కూడా మీకు ఏసి చూపిస్తాను. ఒకసారి చూడండి. పప్పా జాన్స్ కానీ, ఫైర్ అవే గానీ, డీపీడీ గానీ, జీఎక్స్ఓ గానీ, రాయల్ మెయిల్ గానీ ఇలా ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో కూడా చాలా అంటే చాలా పార్ట్ టైమ్స్ కానీ, ఫుల్ టైమ్స్ కానీ నిన్న మాత్రం ఒక ఈవెంట్ నేను అటెండ్ అయిన దానికి మన స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు అప్రోచ్ అవ్వడం, వాళ్ళు మాట్లాడిన విధానం అవ్వచ్చు. అన్న ఇలాంటి ఇంకా కంటిన్యూ చేయండి. అందరికీ యూజ్ అవుతా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ చాలామంది చేస్తున్నారు. ఇలా యూజ్‌ఫుల్ కంటెంట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు మీలాగా. మెయిన్‌గా యూకే రావాలనుకునే వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ అవుతది ఇది. చాలామంది అక్కడే భయపడి ఆగిపోతా ఉన్నారు. ఇక్కడ జాబ్స్ లేవని. ఇలాగా నేను మెయిన్‌గా చూసింది ఏంటి అంటే వాళ్ళ దగ్గర కూడా నెట్వర్కింగ్ అండి. ఏంటి అంటే స్టూడెంట్స్ మెయిన్‌గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈవెన్ దో ఇండియాలో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా గానీ ఒక మంచి నెట్వర్కింగ్ మనం బిల్డ్ చేసుకుంటే 100% అది ఎక్కడున్నా మనకది యూజ్ అవుతది. సో, ఒక్కసారి ఎవరైనా యూకేలో ఉంటే చాలా యూత్ ఎంపవర్‌మెంట్ ఈవెంట్స్ నేను నిన్న అటెండ్ అయ్యాను. అలానే చాలా ఈవెంట్లు జరుగుతానే ఉంటాయి. దాంట్లో ఇంటర్న్‌షిప్స్ రిలేటెడ్ మాట్లాడతారు. నిన్నైతే యూకేలో ఉండే కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళొచ్చారు. తర్వాత ఏదైతే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళొచ్చారు. కూర్చున్నారు. ప్రతి ఒక్కరితో ఏంటి అంటే ఎవరి టేబుల్ వాళ్ళకే ఇచ్చారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్‌కి ఒక టేబుల్ ఇచ్చారు. సో, వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికొచ్చారు. ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేనే ఇన్నోవేటివ్ ఫీచర్స్ గురించి అడిగాను. అడిగితే ఆయన ఒక వెబ్‌సైట్ చెప్పారు. ఇంతవరకు నాకే ఆ వెబ్‌సైట్ తెలీదు. సో, ఆ వెబ్‌సైట్ చెప్పారు. నేను దాంట్లో చూసుకున్నాను. ఒకసారి వాళ్ళతో అప్రోచ్ అవ్వండి. ఒకసారి మీకు యూజ్ అవుతది అని వాళ్ళన్నారు. నికోలస్ అని వన్ పర్సన్ ఆయన ఒక కంపెనీ డైరెక్టర్. ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన నంబర్ నాకొచ్చింది. సో, ఆయన వల్ల నాకు ఫర్దర్‌గా నాకు అది యూజ్ అవుతది. సో, ఇయన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే వన్స్ స్టూడెంట్స్ వచ్చాక మీరు పార్ట్ టైమ్ చేసుకున్నారు, లేకపోతే ఫుల్ టైమ్ చేసుకున్నారు, లేకపోతే యూనివర్సిటీకెళ్లారు. ఇయన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాంటి ఈవెంట్స్ ఏదన్నా ఉంది అంటే నైట్ టైమ్ మనం సరదాగా పబ్స్‌కి లేకపోతే ఏదో ఒక పార్టీస్‌కి అలా ఎళ్తా ఉంటాము. అలానే ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్‌కి గూడా ఒకసారి మీరెళ్ళండి. 100% వాళ్ళలో మీ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. ఇప్పుడు నేనున్నాను. నిన్నటిదాకా నాకు కొంతమంది తెలీదు. నిన్నెళ్ళాక చాలామంది తెలుసు. నేను చాలామందికి తెలిసింది. వాళ్ళొచ్చి నన్ను మీట్ అయ్యారు. నా నంబర్ తీసుకున్నారు. ఈరోజు ఆఫీస్‌కొచ్చారు. ఆఫీస్‌కొచ్చి మాట్లాడారు. ఎవ్రీథింగ్ ఏదన్నా ఉందంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొంతమందికి అన్న పార్ట్ టైమ్ కావాలన్నారు. నా చేతుల్లో ఉంది నేను కొన్ని చేశాను. వాళ్ళకి అది ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. ఇయన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వన్స్ మీరు యూకేకి వచ్చాక సరదాగా ఎలా ప్లేసెస్ తిరుగుతారో ఇలాంటి ఈవెంట్స్‌కి నెట్వర్కింగ్ బిల్డ్ 100% ఎందుకు అనంటే చెయ్యి కలిస్తేనే ప్రతి ఒక్క అడుగు ముందుకు వెళ్తది. అలానే కూడా మీరు నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకొని మీ కాంటాక్ట్స్ పెంచుకుంటేనే నేను ఇనిషియల్‌గా వచ్చినప్పుడు యూకే కాంటాక్ట్ 1, 2 అది నా ఫ్రెండ్స్‌ది. ఈరోజు నా యూకే కాంటాక్ట్స్ మీరు తీసుకుంటే ఇంచుమించు అందులో ఎంత కాదన్నా ఒక 1500-1600 మీడియం ఉంటది. సో, ఇంతమంది న్యూ పీపుల్‌ని నేనిక్కడ కలిసాను. సో, ఈళ్ళందరూ నాకు ఈరోజు తెలుసు. అందువల్ల ఈళ్ళలో ఎవరో ఒకరు ఎక్కడో చోట నేను వాళ్ళకి యూజ్ అవ్వడం, వాళ్ళకి నేను యూజ్ అవ్వడమో జరుగుతది. అలానే మీరు కూడా స్టూడెంట్ పీరియడ్‌లో ఉంటేనే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో, ఇయన్నీ గూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఒకసారి నేను చెప్పిన జాబ్స్‌లో ఒకసారి ట్రై చేయండి. మీరు నార్తాంప్టన్‌లో ఉంటే ఒకసారి రిక్రూటింగ్ ఏజెన్సీని ఒకసారి అప్రోచ్ అవ్వండి. లేదు లండన్‌లో ఉంటే ఒకసారి మీకు రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏమైనా తెలిస్తే అప్రోచ్ అవ్వండి. లేకపోతే నేను ఫ్యూచర్ వీడియోస్‌లో గూడా నేను అప్లోడ్ చేయడానికి 100% నేను అది ట్రై చేస్తాను.
ఇలాంటి మంచి కంటెంట్ నేను డైలీ ఏదో ఒకటి జాబ్ హంటింగ్ సిరీస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. తర్వాత నెక్స్ట్ జనవరి తర్వాత పోడ్‌కాస్ట్ అనుకుంటున్నాం. ఎందుకు అనంటే ఎవరినైనా మంచి పీపుల్‌ని తీసుకొచ్చి మీకు యూజ్ అయ్యేలాగా నాట్ ఓన్లీ ఇన్ ద యూకే ఎవ్రీథింగ్ అన్ని సెక్టార్స్‌లో అంతా అన్ని సిలబస్ కూడా మీకు తెలియాలి అన్న ఒక పర్స్పెక్టివ్‌తో నేను అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, చూస్తూనే ఉన్నారు. మన కన్సిస్టెన్సీ మనం అలా మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. ఇలానే మన ఛానెల్‌లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఇయన్నీ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్‌గా ఫ్యూచర్‌గా 100% మీకు యూజ్ అయ్యే కంటెంటే నేను ఇస్తూ ఉంటాను. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ మీరు అన్ని చోట్ల చూస్తుంటారు. కానీ నాలెడ్జ్ అనేది కొన్ని తక్కువ చోట్లే చూస్తుంటారు. ఐ హోప్ మీకు అది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్.